సెట్ రైట్. మనకి మన లెసన్లో స్టార్టింగ్ షార్టీ అనే అబ్బాయి అంటాడు. ఆ అబ్బాయి పేరేంటి? షార్టీ. అయితే ఆ అబ్బాయి ఓసారి ఏం చేస్తాడంటే, నాటీ అబ్బాయి అనమాట. షార్టీ అబ్బాయి, నాటీ అబ్బాయి. అయితే పడుకొని హెడ్ వైపేమో ఒక గుర్తు పెట్టుకుంటాడు, కాళ్ళ దగ్గర ఒక గుర్తు పెట్టుకుంటాడు. పెట్టుకున్న తర్వాత ఏం చేస్తాడంటే లేస్తాడు. లేచిన తర్వాత ఏం తన హైట్ కొలుచుకోవడానికి అప్పుడు తన చిన్న చిన్న పాదాలు, అతని పేరేంటి షార్టీ కదా, చిన్న పాదాలు అవి పెట్టి కొలుస్తాడు. కొలిచినప్పుడు 7 అడుగులు ఉన్నాడంట. ఎన్ని అడుగులు ఉన్నాడు? 7 ఉన్నాడంట. సరే, సహజంగా మనము మన వెయిట్ని ఎలా, మన హైట్ని ఎలా కొలుస్తాము? ఎలా? దాని పేరేంటి? స్టెడియోమీటర్ అంటారు. దాన్ని పెట్టి మన హైట్ని మనం కొలుచుకుంటాం. సరే, మన షార్టీ ఏం చేశాడు? షార్టీ ఏం చేశాడు? ఆయనే కొలుచుకున్నాడు. ఆయన అడుగులు పెట్టి ఆయన కొలిచేశాడు. సరే, ప్రక్కనున్న వాళ్ళు మీలాంటి పిల్లలు ఏం చేశారంటే, ఇట కాదబ్బాయి మేము కొలుస్తామని చెప్పి ఆ షార్టీని కొలిచేసరికి వాడు 4.5 అడుగే ఉన్నాడంట. 4.5 అడుగే ఉన్నాడంట కదా. అట్లాగే మనం కూడా ఏం చేస్తుంటామంటే, మన సామర్థ్యత ఎంతో మనం తెలుసుకోకుండానే ఏం చేస్తామంటే, నేను అంత గొప్పవాడిని, వీరుణ్ణి, శూరుణ్ణి, విక్రమాదిత్యుణ్ణి అనుకుంటాం. అవునా కాదా? బాయ్స్ అనుకుంటారు కదా కదా. అట్లాగే మన షార్టీ కూడా అనుకున్నాడు, నేను చాలా పెద్దగా ఉన్నాను, నేను చాలా పెద్దవాడిని అయిపోయాను అని చెప్పి అనుకున్నాడు. కానీ చివరికి షార్టీ మాత్రం చిన్నవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఎప్పుడైనా మనల్ని మనము ఎలా మెజర్ చేసుకోవాలంటే, మనకంటే గొప్ప వాళ్ళని చూసు, లేకపోతే మనకంటే పెద్దవాళ్ళని చూసి, మనకంటే భక్తిగా ఉన్న వాళ్ళని చూసి, మనకంటే అన్ని విషయాల్లో మన మీద ఎక్కువగా ఉన్న వాళ్ళని చూసి మనం ఏం చేసుకోవాలి? పోల్చుకోవాలి కదా. అవునా కదా? ఎవరు మాట్లాడాలా? అవునా కదా? అవును కదా. ఇప్పుడు మనం ఎవరి గురించి నేర్చుకుంటున్నాం ఈ బేస్లో? ఎవరు మన హీరో? ఎవరు? యేసు ప్రభు వారే మన హీరో కదా. ఇప్పుడు మన షార్టీ మాత్రం ఇదిగో దీన్ని పెట్టి ఇలాగా కొలుచుకున్నాడు. దాంతో కొలుచుకున్నాడు. కానీ మనం మాత్రం మన హీరో యేసు ప్రభు వారిని చూసే మనం మెజర్ చేసుకోవాలన్నమాట. అయితే మన స్టాండర్డ్ ఎవరు ఉండాలి? జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ స్టాండర్డ్. ఎవరంటే యేసు ప్రభు వారే మన యొక్క స్టాండర్డ్. ఆయనను చూసి మనం నేర్చుకోవాలి. యేసు ప్రభు వారి యొక్క స్టాండర్డ్ ఎలా ఉంటుంది? ఎలా ఉంది? ఆయన ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసం. వెరీ గుడ్. చెప్పండి. సాత్వికము, ఆశానిగ్రహము. ఎస్, ఇవన్నీ ఆయన స్టాండర్డ్. ఇప్పుడు మనమేమవ్వాలి? ఆ స్టాండర్డ్తో మనం పోల్చుకోవాలి. ఆ ప్రేమ మనకుందా? ఆ సంతోషం మనకుందా? ఇంకా ఆ మంచితనం మనకుందా? ఇంకా ఆశానిగ్రహం మనకుందా? సెల్ఫ్ కంట్రోల్. ఆశానిగ్రహం అంటే ఏంటి? అదేంటో కాదు, సెల్ఫ్ కంట్రోల్. మనల్ని కంట్రోల్ చేసుకుంటున్నామా లేదా? ఇంకా ఇంకా ఏంటి చెప్పరే? దయాళుత్వం. దయాళుత్వం అంటే జాలి, కరుణ, దయ, శాంతి. ఇవన్నీ మనకు ఉన్నాయా లేవా? ఇంకా చెప్పండి అమ్మా గర్ల్స్. మంచితనం. మనకు మంచితనం ఉందా? ఇప్పుడు క్లాస్లోకి వచ్చాము, ఏం చేస్తున్నాం? మన పనిలో మనం ఉన్నాం. ఇక్కడ నేను నిల్చోనే ఉన్నా, నన్ను ఎవరు చూడాల? చూసుంటారు, అయినా ఏమేం చేస్తుందిలే మమ్మల్ని అని కదా, అంతే కదా. అది మంచితనం కాదు. అది ఒక యేసుప్రభువుని నమ్ముకున్న బిడ్డలంగా మనం ఎలా ఉండాలంటే, మంచితనాన్ని ప్రదర్శించాలి. ఒక క్రైస్తవ బిడ్డ స్కూల్లో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ మన గుర్తింపు మనకు ఉండాలి. అర్థమైందా? మనల్ని చూసిన వాళ్ళు
మనలో ఏ లోపం వాళ్ళకి కనిపించకూడదు అంతే. అర్థమైందా? మనం ఏ కాలేజీలో ఉన్నా, ఏ స్కూల్లో ఉన్నా, ఏ ఆఫీస్లో ఉన్నా కానీ మనం అలా ఉండాలి. ఆంటీ మీ సంగతి ఏందంటారేమో. సరే, నా సంగతి ఇక మా స్కూల్లో నేను వెళ్ళి పనిచేసిన స్కూల్లో అడిగితే అలా చెప్తాను, నేను చెప్పాల్సిన పనిలా కదా. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే యేసు ప్రభు వాళ్ళ స్టాండర్డ్ని మనము ఆయనతో పోల్చుకోవాలి. మనుషులతో పోల్చుకున్నాం అనుకోండి, ఒకవేళ నాతోనే పోల్చుకున్నారనుకోండి, నాలో కూడా కొన్ని ఇవి ఉంటాయి, మీలాంటి బుద్ధులు నాలో కూడా ఉంటాయి. అంటే నేనెవరిని, నేను కూడా మనిషినే కాబట్టి నాలో కూడా కొన్ని లోపాలు కనిపిస్తాయి. కానీ యేసు ప్రభు వాళ్ళు అవేమీ కనిపించవు కదా. కాబట్టి మన స్టాండర్డ్ ఎవరంటే జీసస్ ఈజ్ అవర్ స్టాండర్డ్. జీసస్ స్టాండర్డ్లోకి మనము వెళ్ళాలి. ఎవరు? అందరు జీసస్ స్టాండర్డ్లో ఉంటారా? బాయ్స్ చెప్పాలి మీరే. అందరూ జీసస్ స్టాండర్డ్లో ఉంటారా? ఎందుకంటే దాదాపు 4 days నుంచి చూస్తున్నా, ఒక్కరు కూడా 1 inch కూడా కదల్లా వాళ్ళు. ఎవరాళ్ళు? బాయ్సా గర్ల్సా? బాయ్సే కదా. కాబట్టి మీకోసం మిమ్మల్ని అడుగుతున్నాను నేను. సరే, ఇప్పుడు ఏం చేయాలంటే మన స్టాండర్డ్ని మనం పెంచుకోవాలి. ఈ VBS నుండి మన స్టాండర్డ్ మనము పెంచుకోవాలి కదా. సరే, యేసు ప్రభువారు అంటే యేసు అనే పదానికి అర్థం ఏంటంటే రక్షకుడు. రక్షకుడు అంటే ఏంటమ్మా? ఏం చేశారు గర్ల్స్? యేసు ప్రభువారు రక్షకుడు అనుకున్నాం కదా. రక్షకుడు అంటే అర్థమేమి? ఎస్, వెరీ గుడ్. పాపం నుండి రక్షించేవాడు. మన పాపం నుండి రక్షించినాడు ఆయన కదా. ఎవరిని రక్షించాడు? అందరినీ రక్షించాడా? ఇక్కడ ఉన్న వాళ్ళు అందరిని రక్షించాడా? వీళ్ళందరినీ రక్షించాడా? నేను నమ్మను. అంటే విషయం ఏంటి చెప్పండి. ఎవరిని? మనం ABC స్టాండర్డ్లోకి రావాలి కదా. C అంటే ఏంటి? కన్ఫెస్. నెక్స్ట్ B అంటే బిలీవ్. నెక్స్ట్ ఆస్కింగ్. ఆ పని ఎవరైతే చేస్తారో వాళ్ళే రక్షణ పొందిన వాళ్ళే యేసు ప్రభుతో సమాన వారసులు. యేసు ప్రభు వారు ఏమన్నారు? నేనుండే చోటే మిమ్మల్ని కూడా తీసుకెళ్తానన్నారు. మనకు స్థలం సిద్ధపరచడానికైనా వెళ్ళారు కదా. కాబట్టి ఎవరు అంటే ABCని ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళు మాత్రమే ఆయనతోటి పోల్చుకుంటారు. మిగతా వాళ్ళు పోల్చుకుంటారా? లేదు. మనం పోల్చుకోవాలంటే యేసు ప్రభు వారి స్టాండర్డ్లోకి రావాలంటే మనం ఏం చేయాలంటే మనం కూడా ABCని ఫాలో అవ్వాలి. మన పాపాలు మనము ఒప్పుకోవాలి. ఆంటీ మేమేం పాపం చేసామాంటీ అంటారేమో. మనం ఏం పాపం చేయాల్సిన పనిలా. మన జన్మతః మనము పాపులం అన్నమాట. కాబట్టి మన జన్మ పాపాలు పోగొట్టుకోవడానికి యేసు ప్రభు దగ్గర మన పాపాలు మనము ఒప్పుకోవాలి. అప్పుడు మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి ఆయన మనల్ని రక్షిస్తారు. అర్థమైందా? అప్పుడు మనకేమొస్తుంది? నిత్య జీవం అనేది మనం కూడా పొందుకుంటాం. నిత్య జీవానికి వారసులు అవుతాం. అప్పుడు మనము ఆ స్టాండర్డ్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది కదా. ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా మనం ఏం చేసామంటే గత 4 days నుండి కూడా కొన్ని 9 lessons నేర్చుకున్నాం కదా. 9 lessons నేర్చుకున్నాం. ఫస్ట్ లెసన్ ఏంటి చెప్తారు ఎవరన్నా? అమ్మా, దేవుడు సజీవ, యేసు ప్రభువారు సజీవ వాక్యమై ఉన్నారు. దానికి రెఫరెన్స్ చెప్తారా? ఎస్, హెబ్రీ. ఎస్, ఇంకా జాన్లో కూడా చెప్పారు కదా. యోహాను సువార్తలో కూడా ఆ మాట ఉంది. కాబట్టి యేసు ప్రభువారు మనకు సజీవ వాక్యమై ఉన్నారు. మీకు తెలిసింది కదా. సజీవ వాక్యం అంటే ఎట్లా వస్తుంది మనకు? ఆయన సజీవమైన వాక్యాన్ని మనం ఎలా తెలుసుకుంటాము? సజీవమైన వాక్యమే కదా. కరెక్టే. ఆ వాక్యం ఎక్కడ ఉంటుంది మనకి? ఎక్కడ ఉంటుంది? వాక్యం ఎక్కడ దొరుకుతుంది? బైబిల్లో దొరుకుతుంది. ఈ బైబిల్ని ప్రతిదినము మనము పఠించినట్లయితే
ప్రతిదినము మనము చదివినట్లయితే మనకు సజీవ వాక్యం ఇక్కడ దొరుకుతారు. యేసు ప్రభు వారు ప్రతిదినము మనకు దొరుకుతారు కదా. కాబట్టి మనం ఏం అలవాటు చేసుకోవాలి? యేసు ప్రభుని నమ్ముకున్న బిడ్డలంగా మనం ఏం చేయాలంటే ప్రతిదినము వాక్యం చదువుకోవడం నేర్చుకోవాలి. నెక్స్ట్ ఆస్కింగ్ అన్నాం కదా. ఆస్కింగ్ అంటే మన అవసరాలన్నీ కూడా మనము అడుగుతాం కదా. ఆస్కింగ్ అంటే ప్రార్థనే. ఆస్కింగ్ అంటే ఏంటో కాదు, ప్రార్థనే. థ్యాంక్ యూ. ఆస్కింగ్ అంటే ప్రార్థన. ప్రతిదినము మనము తప్పకుండా యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు, నిత్య జీవంలోకి చేరాము, మాకు నిత్య జీవం ఉన్నది అనుకునే వాళ్ళు ప్రతిదినము బైబిల్ చదవాలి, తర్వాత ప్రార్థన చేయాలి. ఇంకా ఏం చేయాలి? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఇందులో ఉన్న వాక్యాన్ని మనం ఏం చేయాలంటే స్వతంత్రించుకోవాలి. ఏ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినా కానీ ఇది నాతో మాట్లాడినాడు అని చెప్పి మనం గట్టిగా ఏం చేయాలి? విశ్వసించాలి. విశ్వసించాలంటే అదే మీరు అన్నారే, బిలీవ్ చేయాలి, నమ్మాలి. నమ్మినప్పుడే యేసు ప్రభు వారి యొక్క సజీవమైన వాక్యాన్ని మనము ఏం చేస్తాం? ఓన్ చేసుకుంటాం. అర్థమైందా? ఓన్ చేసుకుంటాం. యేసు ప్రభు వారు ఇచ్చిన వాక్యాన్ని, వాగ్దానాన్ని మనము ఓన్ చేసుకుంటాం. నేను కూడా మీలాగే ఉన్నప్పుడు, నేను కూడా మీలాగే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత యేసు ప్రభు వారిని నమ్ముకున్నాను. అయితే అప్పటి నుంచి కూడా నమ్ముకున్న దగ్గర నుంచి కూడా మనకి జనవరి 1కి మనకు ఇస్తారు కదా, ప్రామిసెస్ ఇస్తారు కదా. ఆ ప్రామిసెస్ నేను బాగా నమ్మేదాన్ని. నమ్మినప్పుడు నాకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరాయి. ఇప్పటి వరకు కూడా యేసు ప్రభు వారు ఏ వాగ్దానం అయితే నాకు ఇచ్చారో వాటన్నిటినీ నేను ఓన్ చేసుకున్నాను. అర్థమైందా? కాబట్టి సజీవమైన వాక్యం అని నేను క్లియర్గా, నేను అనుభవపూర్వకంగా మీకు చెప్తున్నాను. కాబట్టి ఇదేదో కట్టుకథ కాదు, ఊరిక నేను చెప్పి వెళ్ళటలేదు. ఇది నా ఓన్గా నేను అనుభవించాను కాబట్టి మీకు చెప్తున్నాను. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. అర్థమైందా? సరే, నెక్స్ట్ ఇంకేం చేయాలి? వాక్యం చదవాలి, తర్వాత ప్రార్థన కూడా చేయాలి. ప్రార్థన చేసుకున్నప్పుడు మనము ప్రతిదినము, క్రైస్తవ జీవితం అంటే ఎలా ఉంటుందంటే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మనం అప్పుడే అంత పరిశుద్ధమైపోము. మనం కూడా పడతా లేస్తా ఉంటాం. మనం ఎక్కడున్నాము? మనం లోకంలో ఉన్నాం కదా. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు? అందరు బిలీవర్స్ ఉంటారు, మన చుట్టూ ఉండరు కదా. వాళ్ళ ద్వారానో ఏదో ఒక విధంగా ఈ లోకనాథుడు ఎవరు? లోకం చీకటితో నిండి ఉన్నదని వాక్యం చెప్తుంది కదా. వాక్యంలో ఉన్నది ఎవరంతా? సాతాను, వాడి దూతలే. కాబట్టి వాళ్ళు ఏ విధంగానైనా మనల్ని ఏం చేస్తారంటే ఈ లోకాశలకు గురి చేసి అప్పుడప్పుడు అబద్ధమాడేట్టు చేస్తారు, అప్పుడప్పుడు వాడి మీద వీడి మీద వాడు చెప్పుకునేట్టు చేస్తారు. గాసిప్స్ ఎక్కువగానే ఉంటాయి మన దగ్గర. మనము యేసు ప్రభువుని నమ్ముకున్నంత మాత్రాన మన దగ్గర గాసిప్స్ లేవు అని చెప్పలేము. ఏంటి గాసిప్స్ అంటే? గాసిప్స్ అంటే ఏంటి అడగాలి మీరు. గాసిప్స్ అంటే మాకు అర్థం కాదు ఏంటమ్మా అని అడగాలి. చాడీ మాటలు, చాడీలు. గాసిప్స్ అంటే ఏంటి? చాడీలు. ఆ అమ్మాయి మీద ఈ అమ్మాయి, ఈ అమ్మాయి మీద ఆ అమ్మాయి, ఇలాంటివన్నీ దేవునికి ఇష్టమా? ఇష్టం లేదు కదా. మరి ఇలాంటి పనులు మనం చేసినప్పుడు ఏం చేస్తామంటే యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభువా, మేము ఈరోజు ఈ తప్పు చేసాం నాయన, మమ్మల్ని క్షమించు అని అడగాలి. ఆయన ఎంతో మంచివాడు కాబట్టి మనం అడిగినప్పుడు మన పాపాన్ని క్షమించేస్తారు. అర్థమైందా? క్రైస్తవ జీవితం అంటే ఎప్పుడు మనము పరిశుద్ధంగా ఉండలేము. అందుకే యేసు ప్రభు వారు ఒక మాట చెప్తారు. ఏం చెప్తారంటే, నేను తానే మనల్ని సంపూర్ణంగా చేసి తీసుకుంటారంట. అట్టని ఆంటీ చెప్పింది కదా అని లేచిన దగ్గర నుంచి అబద్ధాలు ఆడుతూ ఉండబాకండి. మళ్ళా చేసేయన్నీ అదే పనులు చేయబాకండి. అలా కాదు, బై మిస్టేక్ ఎప్పుడైనా చేసినప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తే ఆయన మనల్ని క్షమిస్తారు, కనికరిస్తారు. అర్థమైందా? నెక్స్ట్ సెకండ్ లెసన్లో ఏం నేర్చుకున్నాం మనం? యేసుక్రీస్తు వారు మనకి లోకమునకు వెలుగు కదా. ఎట్లా లోకమునకు వెలుగని ఎక్కడుంది? రెఫరెన్స్ ఏంటి? ఏమా? జాన్ 1:4-12 ఆ వర్సెస్లో చూస్తే అక్కడ ఉంటుంది యేసు ప్రభువారు లోకానికి
వెలుగు అని ఉంటుంది. కాబట్టి ఆ వెలుగుతో మనం సరి చేసుకోవాలి. సరే, ఇంకోటి ఫస్ట్ అసలు దేవుడు ఏం చేశారు? దేవుడే ఫస్ట్ భూమిని ఆకాశాన్ని సృజించక మునుపు ఈ భూమి ఎలా ఉందంట? ఎలా శూన్యంగా ఉంది. ఇంకా ఎలా ఉంది? చీకటిగానే ఉంది. అప్పుడు దేవుడు ఏం చేశారంటే వెలుగు కలుగును గాక అని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు ఏం జరిగింది? వెలుగు కలిగింది. ఇంకా ఆ వెలుగును మళ్ళీ ఏం చేశారు దేవుడు? చీకటిగా పగలుగా వెలుగుగా చేశారు. ఆ పగలనే మనం ఏమనుకున్నాము? ఆ వెలుగునే పగలు అనుకున్నాము, ఆ రాత్రిని వచ్చేసి చీకటి అనుకున్నాం కదా, అవునా? హలో, అంతేనా? వెరీ గుడ్. కాబట్టి పోవాక నాయన. సరే, ఇట్లా రాత్రి పగలు అయిపోయిన తర్వాత ఒకవైపు రాత్రి ఉంటుంది, నెక్స్ట్ పగలు ఉంటా వచ్చింది. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే లోకమంతా చీకటిగానే ఉన్నదని చెప్తుంది. ఏం చెప్తుంది? లోకమంతా చీకటిగానే ఉంది. దేవుడు ఏం చేశారు? వెలుగు చేశారు. అయినా కానీ చీకటి వచ్చింది. ఎందుకు వచ్చిందంటారు? ఏంటో కాదు, మనం ఏం చెప్పుకున్నాము? మనకి 2 రకాలైన వెలుగులు ఉన్నాయి. భూ సంబంధమైన వెలుగు ఉంది, ఆత్మ సంబంధమైన వెలుగు ఉంది. ఆత్మ సంబంధమైన చీకటి అనేది కూడా ఉంది. అది ఎవరు కలుగజేస్తారు అంటే మన విరోధి అయిన అపవాది ఆ పనులు చేస్తాడు. వాని దూతలు ఆ విధంగా చేస్తుంటారు. అయితే ఆ చీకటిలోంచి మనం బయటికి రావాలంటే మనం ఏం చేయాలి? తిరిగి మళ్ళీ యేసుప్రభు దగ్గరికి రావాలి. ప్రభువా, మమ్మల్ని కనికరించు, మా పాపాలను క్షమించు, మమ్మల్ని విడిపించు, మమ్మల్ని రక్షించు అని మనము ఏం చేయాలి? ప్రేయర్ చేయాలి. ఏబీసీ కిందకి రావాలి. అట్లా ఎవరైతే ఏబీసీ కిందకి వస్తారో అప్పుడు వాళ్ళే దేవుని బిడ్డలుగా నిత్యజీవం గలవారు అయిపోతారు. మనకి తానే వెలుగుగా ఉంటాడు. ఈ లోకంలో తాను వెలుగుగా ఉంటాడు. మనం పైకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ సూర్యుడు చంద్రుడు ఉండరు. దేవుడే మనకు వెలుగుగా ఉంటారంట. అర్థమైందా? నెక్స్ట్ థర్డ్ లెసన్ ఏం నేర్చుకున్నారు? వెరీ గుడ్. యేసు ప్రభు దేవుని గొర్రెపిల్ల. ఎవరన్నారు ఈ మాట? ఈ స్టేట్మెంట్ ఎవరిచ్చారు? వెరీ గుడ్. జాన్ ద బ్యాప్టిస్ట్ కదా. జాన్ ద బ్యాప్టిస్ట్ చెప్పారు. ఆయన సాక్ష్యం యేసు ప్రభువాని గురించి. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల కదా. అయితే పాత నిబంధన కాలంలో వాళ్ళ పాపము పోవడానికి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే గొర్రెలు, కోడెలు, పశువులు బలి ఇచ్చేవాళ్ళు కదా. ఆ బలి రక్తం ఏం చేసేదంటే వాళ్ళ పాపాలని కప్పివేసేదంట. ఏం చేసేది? స్టాండప్. ఓల్డ్ టెస్టిమెంట్ టైంలో వాళ్ళు కోడెలు వీటిని బలి ఇచ్చారు కదా. ఇచ్చారా లేదా? అనుమానమేనా? ఇచ్చారా? ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళకి ఏం జరిగింది? సిడా. సరే, అలా జరిగిన వాళ్ళు ఎందుకు ఇచ్చేవాళ్ళు? ఆ బలి ఎందుకు చేసేవాళ్ళు అంటే వాళ్ళ పాపం అంతా కూడా పోవడానికి. వాళ్ళు చేసిన దావీదు తప్పు చేశాడు. తప్పు చేసినప్పుడు దావీదు కూడా ఏం చేశాడు? అదే పని చేశాడు కదా. ప్రార్థించాడు, అదే పని చేశాడు, బలి ఇచ్చాడు. ఆయన పాపాన్ని కప్పివేశారు అంతే. కానీ దేవుని కృప వల్ల యేసు ప్రభువారు ఇక్కడికి వచ్చిన తర్వాత యేసు ప్రభువారు మన పాపముల కోసమై బలయ్యారు కాబట్టి ఆయన సొంత రక్తాన్ని మన కోసం చిందించాడు. ఎక్కడయ్యా? స్టాండ్ అప్ అండ్ సే. ఎక్కడ చిందించారు ఆయన రక్తం? కల్వరి సిలువలో. కల్వరి సిలువలో చిందించాడు. ఇప్పుడు ఆయన రక్తం మనల్ని ఏం చేసిందంటే మన పాపం అంతటిని కనబడకుండా తుడిచివేసింది. ఏం చేసింది? ఆ పశువుల రక్తం ఏం చేసింది? కప్పివేసింది. అవి తీసేస్తే కనబడతాయి మళ్ళీ మనకి. అర్థమైందా? అయితే యేసు ప్రభు వారు మన పాపాలను క్షమించి వాటిని తీసేసి పూర్తిగా తుడిచేశాడు. ఇంకా ఏమంటుందంటే పడమరకి తూర్పు ఎంత దూరమో ఆ విధంగా యేసు ప్రభు వాటిని మనకి దూరం చేశాడు. ఎప్పుడైనా పడమర
తూర్పు రెండు కలుసుకుంటాయా? హారిజంటల్గా పోతున్నాం, కలుసుకుంటాయా? ఛాన్సే లేదు కదా, ఛాన్సే లేదనమాట. అంటే ఆ విధంగా మన పాపాలని మనకు ఆయన దూరం చేసేశారు. ఇంకో చోట ఉంటుంది, సముద్ర అగాధంలో పడవేశారంట మన పాపాలు. సముద్రాన్ని వెళ్ళి ఎత్తుక్కుంటావా? ఎత్తుకోలేము, ఎందుకంటే లేకుండా చేశాడు. కంప్లీట్గా వాటిని ఏం చేశారు? తుడిచి వేశారు, అంతే. క్లీన్ బౌలింగ్ అంటారు, చూసావా? అంటే ఏంటి క్లీన్ బౌలింగ్ అంటే? ఏంటి, ఇంకా బౌలింగ్ చేయడానికి అక్కడ ఏమీ లేదనమాట. అట్లా చేశారనమాట. అర్థమైందా? ఎస్ కదా. ఇప్పుడు ఆయన రక్తం మన పాపం అంతటిని తీసివేసింది కాబట్టి మనం పరిశుద్ధులం అయిపోయాం. ఆయన ఏర్పాటు చేసిన నిత్య జీవానికి మనం వారసులంగా చేశాడు కదా. కాబట్టి ఆయనని, యేసుక్రీస్తు వారిని జాన్ ద బాప్టిస్ట్ ఏమన్నారంటే, ఈయన లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్ల అని చెప్పారు. దేవుని యొక్క గొర్రెపిల్ల అని చెప్పారు. ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ ఏంటి? ఎస్, హీఈస్ అవర్ హీరో. యేసుప్రభు వారు ఎవరంట? మన హీరో. ఎవరు? చిరంజీవో లేకపోతే ఇంకొక జీవో ఎవరో ఉంటారు కదా. కానీ విశ్వాసులకి, దేవుడు నమ్ముకున్న వాళ్ళకి హీరో ఎవరంట? యేసు ప్రభు వారే మన యొక్క హీరో. ఎట్లా? అది ఎట్లా బైబిల్లో ఫోర్త్ లెసన్లో మనం తెలుసుకున్నాము. ఎట్లా చెప్తారా ఎవరన్నా? ఎనీవన్? ఎవరైనా చెప్తారా? ఇక బాయ్స్కే ఛాన్స్ చెప్పాలి. మీరు వినలేదా లెసను? అంతా గర్ల్సే చెప్తున్నారు. నెక్స్ట్ చెప్పడమ్మా ఎవరైనా. ఎట్లా అంటే, ఇప్పుడు అప్పటి వరకు యేసు ప్రభు వారి కంటే ముందు ఎవరున్నారు? జాన్ ద బాప్టిస్ట్ ఉన్నారు, యోహాన్ గారు ఉన్నారు కదా. యోహాన్ గారు ఏం చేసేవాడు? బాప్టిజం ఇస్తూ ఉండేవాడు. అందుకే ఆయన జాన్ ద బాప్టిస్ట్ అంటారు. అర్థమైందా? ఆయన ఉండేవాడు. ఆయనకి కొంతమంది శిష్యులు ఉన్నారు, ఆయన ఫాలోవర్స్ ఉన్నారు ఆయనకి. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు వారు వచ్చారో ఆయన ఫాలోవర్స్ కాస్త ఎక్కడికి వచ్చారు? యేసు ప్రభు వారి ఫాలోవర్స్ అయ్యారు. అర్థమైందా? కాబట్టి ఆ తర్వాత నతనీల్ అనే వ్యక్తి ఉన్నాడు కదా. ఆయనని యేసు ప్రభు వారే పిలిచి ఫాలో మీ అంటాడు. అర్థమైందా? ఫాలోవర్స్ సహజంగా ఎవరుకుంటారు? నీకు నాకుంటారా? ఎవరుకుంటారు? లీడర్స్ కూడా. ఏ పొలిటికల్ లీడర్కో ఉంటారు, ఏ సినీ లీడర్కో, సినీ యాక్టర్కో ఉంటారు కదా. అయితే మన హీరో, ఈ లోకంలో ఉన్న హీరో, నిజమైన హీరో ఎవరంటే యేసు ప్రభువారే. మన యేసు ప్రభువారే మంచి హీరో. కాబట్టి ఆయనను ఆ రోజుల్లోనే ఆయన ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు. అర్థమైందా? అప్పుడు నతనేల్ అంటాడు. ఏమంటాడంటే, నతనేలుకి తెలియదు యేసు ప్రభువారు ఎవరు. కానీ నతనేల్ ఎవరైంది కూడా యేసు ప్రభువారే చెప్తారు. అది చూసి ఈయన నిజంగా దైవాంశ సంభూతుడే, అర్థమైందా, ఈయన మామూలు మనిషి కాదు అని చెప్పి నతనేల్ ఫాలో అయ్యారు. ఆ తర్వాత అంద్రయ్య, యోహాన్ శిష్యులైన అంద్రయ్య, యోహాన్ కూడా యేసు ప్రభువాని, అట్లా చాలామంది. ఇక మనకు తెలుసు కదా యేసు ప్రభువారి శిష్యులు ఎంతమంది, అసలు మొత్తం ఎంతమంది, ఫస్ట్లో వచ్చింది ఎంతమంది? చాలామంది వచ్చారు. ఆ తర్వాత వాళ్ళు కాస్త ఏమైపోయారంటే మళ్ళాగే కొన్ని రోజులు ఉంటారు, వదిలేస్తారు. అట్లా వదిలేసిపోయారు. చివరికి ఆయన్ని కంప్లీట్గా ఆయనను ఆనుకొని ఆయన మీద ఆధారపడి ఆయన నమ్మి ఉన్నవాళ్ళు 12 మంది. ఆ 12 మంది ఎలాంటి వాళ్ళు తెలుసా? వాళ్ళ చావు కూడా తెగించి వాళ్ళు దేశానికి వెళ్ళి సువార్తను ప్రకటించి మన దేశానికి కూడా వచ్చాడు. ఎవరు వచ్చారు మన దేశానికి? తోమా గారు వచ్చారు. ఆ తోమా గారు ఎలాంటోడు? యేసు ప్రభువారు వచ్చారు, లేచిన తర్వాత కనపడ్డారు. శిష్యులందరూ యేసు ప్రభువారు అన్నారు. ఈ తోమా ఏమన్నాడు? నేనైతే నమ్మేదే లేదు, నా వల్ల కాదు, నేను ఆయన ఎక్కడైతే ఆయన్ని పొడిచారో అక్కడికి వెళ్ళి నేను వేలు పెట్టి చూడాలి అన్నారు. అప్పుడు యేసు ప్రభువారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పాడు కదా. కాబట్టి ఇప్పుడు మనం ధన్యులమా, తోమా ధన్యులా? మనమే ధన్యులు. ఆ ధన్యత మనకే ఇచ్చారు. ఎందుకంటే యేసు ప్రభువారిని చూడకుండానే మనం నమ్మాం కాబట్టి కదా. అలాగే మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు
యేసుప్రభువారు నిజమైన రక్షకుడు అని తెలుసుకొని ఇంతవరకు ఈ VBS ఈ 5th డే వరకు ఎవరైతే యేసుప్రభువుని నమ్ముకోలేదో ఈయనే ఈ లోకంలో ఉండే వాళ్ళంతా హీరోస్ కాదు, ఈయనే నిజమైన హీరో అని ఆ హీరోని నమ్ముకుంటే మనకేమొస్తుంది? పరలోకము వస్తుంది. ఇంకా ఈ లోకంలో మనకు నాయకుడిగా ఉండి ఆయన అన్ని విషయాల్లో సహాయం చేస్తూ ఉంటారు. ఈ లోకంలో నాయకులు నమ్ముకొని కొంతమంది దేనికి నమ్ముకుంటారు తెలుసా? ఇళ్ళ కోసం నమ్ముకుంటారు, పొలం కోసం నమ్ముకుంటారు, ఇంకా ఏదో ఇస్తారని మన హీరో అలా కాదు. మన హీరో సమస్తాన్ని ఇస్తారు. నీవు ఏది అడిగినా అది ఇస్తారు. నన్నే అడగ, నేను చెప్తా. నందుకు నేనే సాక్షిని. నాకు అన్నీ ఇచ్చాడు, నేను అడిగినవన్నీ ఇచ్చారు, నేను అడగనివి కూడా ఇచ్చారు. అర్థమైందా? కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరందరూ కూడా యేసు ప్రభువారిని నిజమైన హీరోగా మీరు తీసుకొని ఆయన నమ్ముకున్నట్లయితే, ABC స్టెప్స్ మీరు ఫాలో అయినట్లయితే యేసుప్రభు వారు మీకు కూడా మీ జీవితంలో కూడా నిజమైన నాయకుడిగా, నిజమైన రక్షకుడిగా ఉంటారు. గర్ల్స్ కూడా అంతా బాయ్స్కే చూపిస్తుందని కాదు, గర్ల్స్లో కొంతమంది మాత్రమే ఉన్నారు ఇంకా ABC ఫాలో అన్న వాళ్ళు కూడా ఈ మధ్యాహ్న సమయంలో జ్ఞాపకం చేసుకోండి. యేసుప్రభు వారు మన కోసం చేసిన ఆ బలియాగానికి, మన కోసం చిందించిన ఆ రక్తాన్ని ఆయన ఎలాగ మన జీవితాల్లో నాయకుడిగా ఉండి నడిపిస్తున్నాడో ఇదంతా జ్ఞాపకం చేసుకోండి. మీరు కూడా ఆ 3 స్టెప్స్ని ఫాలో అయినారంటే మీరు కూడా దేవుని బిడ్డలుగా ఆ నిత్య జీవానికి వారసులు అవుతారు. వెరీ గుడ్. నెక్స్ట్ 5th వన్, జీవం. యేసు ప్రభువారు జీవం. మనకు 2 రకాల జీవాలు ఉన్నాయి కదా. ఏం జీవాలు అవి? బాయ్స్ ఛాన్స్ బాయ్స్కి అబ్బాయి. భౌతిక సంబంధమైన జీవము, ఆత్మీయ సంబంధమైన జీవము. భౌతిక సంబంధమైన జీవం ఎప్పుడు వస్తుంది? మనం పుడతాం కదా, మన బర్త్డేలు చేసుకుంటాం కదా ఘనంగా కదా, అలా పుట్టినప్పుడు వచ్చేది మనకి భౌతిక సంబంధమైన జీవం. ఆ తర్వాత యేసు ప్రభువారిని నమ్ముకున్నప్పుడు వచ్చేది ఆత్మ సంబంధమైన జీవం. ఆ జీవం గొప్పదా? ఈ జీవం గొప్పదా? ఎందుకని ఈ శరీర సంబంధమైన జీవం ఎన్నాళ్ళు ఉంటాం మనము ఈ భూమి మీద? శాశ్వతమా? పాట పాడతాంగా, ఏం పాట? శాశ్వతమా ఈ దేహం అని పాడతాం కదయ్యా. అది పరిస్థితి. కొంతకాలం ఈ లోకంలో ఉంటాము, ఆ తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యానికి. అక్కడే మనం యుగాయుగములు ఉంటాం కదా. కాబట్టి మనము ఈ లోకంలో పుట్టిన దానికి ప్రతిఫలంగా మనం ఏం చేయాలి? దాని నుండి మనం ఆ జీవం కూడా ఇక్కడుంది, ఇది మంచి లైఫే కాదని అంట్లా, ఇది మంచి లైఫే, దీన్ని అనుభవించండి. ఆ తర్వాత చనిపోయిన తర్వాత అక్కడ నరకంలో పడకుండా యేసు ప్రభువారిచ్చు ఆ నిత్య జీవాన్ని మనం పొందుకున్నట్లయితే మన లైఫ్ ఇంకా బాగుంటుంది. మనంత అదృష్టవంతుడు లోకంలోనే లేడు అనుకోవాలి అప్పుడు. అర్థమైందా? కాబట్టి ఆ జీవం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? మన పాపాలయ్యా, పాపాలు ఒప్పుకోవాలి. మనం ఏం పాపం అయితే చేస్తున్నామో, మన జన్మకర్మ పాపం ఏమైతే ఉందో దాన్ని ఒప్పుకోవాలి, సరెండర్ చేయాలి. పోలీసు వాళ్ళు పిలిచినప్పుడు ఏం చేస్తారు? పోయి వీళ్ళు సరెండర్ అవుతున్నారు అక్కడ. అట్లా మనం కూడా ఏం చేయాలంటే, మన పాపం మనలో ఉన్నది కాబట్టి తప్పు చేసిన వాళ్ళు సరెండర్ అవుతారు. మనము తప్పు చేశాం కాబట్టి మనం ఏమవ్వాలి? దేవునికి సరెండర్ అవ్వాలి. సరెండర్ అవి మన పాపాలు మనం ఒప్పుకున్నట్లయితే మనకు కూడా నిత్య జీవాన్ని ఆయన ప్రసాదిస్తారు. అట్లా నిత్య జీవం ప్రసాదిస్తే ఇప్పుడు మనకి ఎన్ని వచ్చాయి? ఎలాంటి గిఫ్ట్స్ వచ్చాయి? మన జీవితంలో ఒక లీడర్ ఉంటారు కదా, ఇంకా మన జీవితానికి వెలుగుగా ఉంటాడు. చీకటి అనేది మన జీవితంలో ఉండదు, ఉన్నా కానీ కొంతకాలమే ఉంటుంది. నెక్స్ట్ చెప్పుకున్నాం, ఇప్పుడు 4 చెప్పుకున్నాం. మన దేవుని గొర్రెపిల్ల మన పాపం అంతటిని కూడా తుడిచివేస్తాడు. ఆయన రక్తాన్ని మనం ఆశ్రయించినట్లయితే మన పాపం అంతటిని తుడిచివేసే దేవుడు. నెక్స్ట్ 6th వన్ ఏంటి? యేసుక్రీస్తు బండ కదా. ఆ బండ ఇశ్రాయేలుకి ఏం చేసింది? ఇశ్రాయేలీలు అరణ్యంలో ఉన్నారు కదా, అప్పుడు ఆ బండ నుండి మోషే గారు ఏం చేశారు? మోషే గారికి ఏం చెప్పారు దేవుడు? బండను కొట్టమన్నాడు కదా. మనం పోయి బండను కొడితే నీళ్ళు వస్తాయా? కొట్టి చూడండి ఒకసారి, వస్తాయా నీళ్ళు? రావు కదా. దానికి యేసు ప్రభువారే చెప్పారు మోషే గారిని బండను కొట్టమన్నాడు కదా.
బండను కొట్టినప్పుడు నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్లు తాగి వాళ్ళు బ్రతికారు. ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు వారు పోషింపబడ్డారు? 40 ఇయర్స్. అసలు ఆ ఐగుప్తు నుండి కనానికి వెళ్ళాలంటే ఎన్ని రోజులు పట్టుద్దంట? 40 దినాలు పడుతుంది. 40 డేస్, ఓన్లీ 40 డేస్. అయితే మనవాళ్ళు ఏంది, మనలాగనే వాళ్ళు కూడా అంతా మందే, బ్యాచ్ అంతా మన బ్యాచే. వాళ్ళు ఏం చేశారు, 40 రోజుల్లో పోవాల్సిన కనానికి ఎన్ని రోజులు పట్టించారు వాళ్ళు? దాదాపు 40 సంవత్సరాలు, 40 ఇయర్స్. ఆ 40 ఇయర్స్ దేవుడు ఏం చేశాడు? వాళ్ళని పోషించి. అక్కడ ఏమైనా బట్టల షాపులు ఉన్నాయా? లేకపోతే ఇంకా అక్కడ ఏమైనా గివిజన్స్ అమ్మారా అరణ్యంలో? ఏం లేదు. ఆయనే వాళ్ళని పోషించాడు. ఎట్లా పోషించాడు తెలుసా? ఆ దేవతలు తినే ఆ మన్నాన్ని పంపించాడు. ఆ తర్వాత మాకు ఇది అవసరం లేదన్నాడు. తర్వాత ఏం కావాలంట వాళ్ళకి? ముక్క చక్క కావాలన్నారు వాళ్ళు. అవి కూడా యేసుప్రభు వారు ఇచ్చారు. అన్నీ ఇచ్చి 40 ఇయర్స్ దేవుడు వాళ్ళని పోషించాడు. అలాంటి దేవుడు మన దేవుడు కదా. అయితే సరే పోషించారు, నీళ్లు తీసుకున్నారు, వాళ్ళు బ్రతికారు, వాళ్ళ దాహం తీరింది. మరి యేసుప్రభు వారు మరి మోషేని ఆ బండనే ఎందుకు కొట్టమన్నాడు? ఆ బండనే ఎందుకు కొట్టమన్నారు? చెప్పారు కదా, అంకుల్ వాళ్ళు చెప్పారు కదా, ఆ బండ క్రీస్తే అని. అప్పటి ప్రవచనం మన జీవితాల్లో నెరవేరింది. అంటే రాబోయే దినాల్లో మనలాంటి వాళ్ళని రక్షించడానికి క్రీస్తు అనే బండ కొట్టబడుతుంది అని ఆ దినాల్లోనే యేసు దేవుడు చెప్పాడు. చెప్పకనే చెప్పాడు. కానీ మన దినాల్లో అది క్రీస్తును బండ అని కొరింథీ పత్రికలో రాయబడి ఉంటుంది అన్నమాట. క్రీస్తు అనే బండ మన కోసం బలి అయిపోయినాడు, కొట్టబడ్డాడు. ఆయన కొట్టబడడం వల్లనే మనము కూడా దేవుని బిడ్డలం కాగలిగినాం. కాబట్టి అరణ్యంలో బండగా ఉన్న దేవుడు ఈ దినాల్లో మన జీవితాల్లో కూడా గొప్ప బండగా, గొప్ప సహాయకుడిగా మన జీవితాల్లో ఉన్నాడు. నెక్స్ట్ 7th వన్, యేసుక్రీస్తు ప్రభు. ప్రభు అంటే ఎలా తెలుసుకున్నారు? యేసుక్రీస్తు వారు ప్రభు అని మనకు ఎలా అర్థమవుతుంది? ఎట్లా? బాయ్స్ ఎవరైనా చెప్పచ్చు, బాయ్స్ చెప్పచ్చు, గర్ల్స్ చెప్పచ్చు. ఎట్లా ప్రభు అని ఎట్లా? మనలో ఆ 7th లెసన్లో మనం ఏం నేర్చుకున్నామంటే ప్రాచీన పురుషుడు, నవీన పురుషుడు ఇద్దరిని నేర్చుకున్నాం కదా. ప్రాచీన పురుషుడు ఎవరిని సపోర్ట్ చేస్తాడు? నన్నా లేకపోతే సాతాను గాడినా? సాతాన్నే సపోర్ట్ చేస్తాడు. అయితే నూతన పురుషుడు ఏం చేస్తాడు? ఎవరికి సపోర్ట్ చేస్తాడు? దేవుని నమ్ముకున్న, అంటే యేసు ప్రభు వారికి సపోర్ట్ చేస్తాడు. అంటే ఎప్పుడైతే మనం యేసు ప్రభు వారిలోకి వచ్చామో అప్పుడు మనము నూతన పురుషులుగా తయారవుతాం. అక్కడ మనం పరలోకాన్ని ఏం పురుషులు అంటుంది ఆంటీల సంగతి ఏంది అంటారేమో. విషయం ఏంటంటే మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత ఒకటే అయిపోతాం అందరం. అర్థమైందా? అక్కడ వాళ్ళు తేడాలు ఏమీ ఉండవు అక్కడ. కాబట్టి నా తెలిసినంత వరకు ఉండవు. మరి తర్వాత అంకులను అడగాల్సిందే. కాబట్టి ప్రాచీన పురుషుడు అనేవాడు సైతానికి సపోర్ట్ చేస్తాడు, పాపానికి సపోర్ట్ చేస్తాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వారిలోకి మనం వచ్చామో మన శరీరం పరిశుద్ధత వైపుకు సపోర్ట్ చేస్తుంది కదా. అది నేర్చుకున్నాం. అంటే మన ప్రభు నూతన పురుషులం అయిన తర్వాత మన ప్రభు ఎవరవుతారు? యేసు ప్రభు వారే మన ప్రభు, మన రాజు. అర్థమైందా? మన రాజు, మనం ఫాలో అవ్వాల్సింది ఆయన్నే. ఇంకా తర్వాత ఇంకెలా? ప్రాచీన పురుషుడు నూతన పురుషుడు ఇద్దరు ఎక్కడెక్కడో ఉండరు, వేరువేరుగా ఉండరు, మనలోనే ఉంటారు వాళ్ళు. అదే అంకుల్ వాళ్ళు చెప్పారు కదా, వైట్ డాగ్, బ్లాక్ డాగ్, ఈ రెండు కొట్లాడుకుంటా ఉంటాయి మనలో లోపల. అది చేద్దామా, అది చేద్దామా అని. మనం ఎక్కువ బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ, అర్థమైందా, మనం ఎప్పుడు దేవునిలో స్థిరంగా ఉంటామో అప్పుడు ఏ డాగ్ బయటకు వస్తుంది? ఏ డాగ్ జయిస్తుంది? వైటా బ్లాకా? వైటే కదా. ఎస్, వైట్ డాగ్ అంటే పరిశుద్ధత. వైట్ దేనికి గుర్తు? పరిశుద్ధతకు గుర్తు. కాబట్టి పరిశుద్ధతే జయం పొందుతుంది మనలో.
అలా కాకుండా మనం ప్రార్థన చేయము, వాక్యం అసలే చదువుకోము. అర్థమైందా? వాక్యం చదువుకోము, ప్రార్థన చేయం, ఏమి చేయం. మన సినిమా మందే, మన ఫోన్ మందే. ఇప్పుడు ఒకటి వచ్చింది కదా ఫోన్ అని, అది మందే. ఎప్పుడు మన జీవితం మన జేబులో ఉంటుంది, లేకపోతే మన కళ్ళ ముందు ఉంటుంది. కళ్ళు పోయిందా చూస్తూనే ఉంటాం కదా. అది అప్పుడు అదేం చేస్తుందంటే, ఇప్పుడు వైట్ డాగ్ని కాసేపు పడుకో అని చెప్పి బ్లాక్ డాగే మన జీవితంలో ఆట ఆడుతుంటుంది అన్నమాట. అర్థమైందా? కాబట్టి అది ప్రాచీన పురుషుడు. నూతన పురుషుడు అంటేనేమో పరిశుద్ధతకి గుర్తు. ఇలాగా మనం యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనం అప్పుడే అంతా, నేను ముందే చెప్పాను కదా, పరిశుద్ధులంగా మాత్రం ఉండలేము. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంత కాలము మనకు పరిశుద్ధతకి అపవిత్రతకి రెండింటికి మన జీవితాల్లో పోరాటాలు అనేవి ఉంటాయన్నమాట. అయితే ఆ పోరాటంలో మనకున్న భక్తిని బట్టి, మనకున్న ప్రార్థనా జీవితాన్ని బట్టి, మనకున్న వాక్యాన్ని బట్టి మనల్ని మనం సరిచేసుకుంటూ దేవుల్లో ఎప్పుడైతే ముందుకు సాగుతున్నామో అప్పుడు వైట్ డాగ్ గెలుస్తుంది. లేకపోతే ప్రాచీన పురుషుడే మళ్ళీ బయటకు వస్తాడు, వీరుడిని శూరుడిని అని వాడే బయటకు వస్తాడు. కాబట్టి అలాగా యేసు ప్రభువుని నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడు కూడా మనం ఎలా ఉంటే ప్రార్థన వదలకూడదు, వాక్య ధ్యానం అసలే వదలకూడదు. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ 8th one. ఎస్, యేసుక్రీస్తు వారు మనకు ఆదరణకర్తను పంపించారు కదా, అవునా? ఎప్పుడు పంపించారాయా? ఎప్పుడు పంపించారు ఆదరణకర్తని? ఏ టైంలో? ఏ టైంలో? స్టాండప్ అండ్ సే. వెరీ గుడ్. యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత తిరిగి వెళ్తున్నప్పుడు ఆయన తన యొక్క శిష్యులందరినీ వదిలిపెట్టలేక ఏం చేశాడంటే వాళ్ళందరికీ ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. అందరినీ కూర్చోబెట్టి, పిల్లలారా, నేను ఇట్లా వెళ్తున్నాను కాబట్టి మీకు నేను ఆదరణకర్తను పంపిస్తాను. ఇక్కడ నేను మిమ్మల్ని కంఫర్ట్ ఇస్తున్నాను. వాళ్ళకి శిష్యులకి ఎవరు కంఫర్ట్ చేసింది? యేసు ప్రభువారే. కాబట్టి ఇప్పుడు నేను వెళ్తున్నాను కాబట్టి మీకు కంఫర్టర్గా, మీకు మంచి గైడ్గా నేను ఎవరిని పంపిస్తా అన్నారు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపిస్తాను అని చెప్పారు. చెప్పినప్పుడు అని చెప్పి వాళ్ళని ఆదరించారు బాగా. ఆ తర్వాత ఏం చేశారు? యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళారు? పరలోకానికి వెళ్ళారు. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించినందువలన మనకేమన్నా లాభం ఉందా? ఏమి లాభం చెప్పండి? మీరంతా వర్క్షీట్ కంప్లీట్ చేశారా? మీరు చేశారు, మా బాగాస్ చేశారు. మీరు చేశారో లేదో? చేశారా? సరే. యేసు ప్రభు వారు అక్కడే ఆ దేశంలోనే ఉన్నారు అప్పుడు కదా. ఏ దేశంలో? అసలు యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టారు? ఉండమ్మ, వాళ్ళని చెప్పండి. ఎక్కడ? బెత్లహేములో కదా. ఎక్కడుంది బెత్లహేము? ఏ దేశంలో ఉంది? ఏ దేశంలో ఉంది? మీరే చెప్పాలి. ఇజ్రాయెల్ దేశం. వెరీ గుడ్. ఇజ్రాయెల్ దేశంలో ఉంది కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశాన్ని గురించి మీరు తెలుసుకోవాలంటే యూట్యూబ్ ఆన్ చేయండి, ఇజ్రాయెల్ కంట్రీ అని మొత్తం వచ్చేస్తుంది. అంత యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టింది, ఎక్కడ ఆయన సమాధి ఉంది, మరియమ్మ ఎక్కడ నివసించింది, యేసేపు గారు ఎక్కడ నివసించాడు, నజరేత్ అంటే ఇవన్నీ చూడవచ్చు. మనకు ఆసక్తి ఉండదు కదా. ఓకే, అది వేరే విషయం. సరే, యేసు ప్రభు వారు ఇశ్రాయేల్ దేశంలో పుట్టారు కదా. యేసు ప్రభు వారు ఇశ్రాయేల్ దేశంలో పుట్టినప్పుడు ఆయన మన దేశానికి వచ్చాడా? రాల. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అన్ని దేశాల్లో ఉన్న వాళ్ళ మధ్య ఆయన ఉంటారు. అర్థమైందా? ఇప్పుడు మనలో ఉంటారు, సేమ్ టైం ఇజ్రాయెల్ కంట్రీలో ఉంటారు, సేమ్ టైం యుఎస్ఏలో ఉంటారు, సేమ్ టైం మీ ఊర్లో కూడా ఉంటారు. ఏ ఊరంటే ఆ ఊరు. అర్థమైందా? అది మనకిప్పుడు అదొక మేలు అనమాట. అప్పుడు మనం యేసు ప్రభువాన్ని మన దేశస్తులు చూడలా, అక్కడ పుట్టారని చెప్తున్నారు కదా అని అన్నీ ఉన్నాయి. అప్పటోళ్ళంతా చెప్పారు, బైబిల్ చెప్తుంది. కానీ ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత ఆయన ఎల్లప్పుడూ మన హృదయంలోనే ఉంటారనమాట. ఆయన మనకు కావాల్సిన గైడింగ్ని ఇస్తారు, మంచి కంఫర్ట్ని ఇస్తారు. బాధలో ఉన్నప్పుడు ఆయన కంఫర్ట్ ఇస్తారు. అర్థమైందా?
తర్వాత నువ్వేదన్నా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నావనుకో, అప్పుడు ప్రార్థన చేయి. ఆయన కంపల్సరీగా వస్తాడు నీ దగ్గరికి, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నిన్ను ఓదారుస్తాడు. నువ్వు దుఃఖంలో ఉన్నావనుకో, నిన్ను ఓదారుస్తాడు ఆయన వచ్చి. అంత గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే. అర్థమైందా? కాబట్టి పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం కోరుకున్నామనుకో, నిమిషంలో మన దగ్గరికి ఉంటాం, మనలోనే ఉంటారు ఆయన. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మన దేహంలోనే ఉంటారు, మనలోనే ఉంటారు. మనకి కనిపించదు కానీ మన దేహంలోనే ఉంటారు. మనల్ని ఆదరిస్తుంటారు, మనల్ని బలపరుస్తుంటారు. అన్ని విషయాల్లో మనకు కంఫర్ట్ ఇచ్చేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి మనకు యేసు ప్రభు వారు ఇచ్చారు. ఆయన వెళ్తూ వెళ్తూ ఆయన్ని ఇక్కడ మనకు ఆదరణకర్తగా ఉంచారు. నెక్స్ట్ నైన్త్ లెసన్లో ఏం నేర్చుకున్నాం? మన సమస్తము యేసుక్రీస్తు ప్రభువే. ఓవర్ ఆల్ మనకు సమస్తము యేసు ప్రభువారే. మన జీవితంలో సమస్తము ఏంటి? ఒక్క యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు, యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కొన్ని ముఖ్యమైన విషయాలు శిష్యులకు చెప్పాడు. ఏం చెప్పాడు? యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ముఖ్యమైన పాయింట్స్ కొన్ని ఉన్నాయి. ఏంటంటే, పిల్లలారా భోజనం చేశారా అంటాడు. ఏమన్నారు? భోజనం చేశారా, మీ వద్ద ఉన్నదా, ఏమైనా భోజనం ఉన్నదా అని వాళ్ళ సొంత విషయాలను కూడా జోక్యం కలుగజేసుకొని అడుగుతున్నారు. ఎంతోమంది భోజనం లేకుండా ఉంటున్నారా ఈ రోజుల్లో? అయితే యేసు ప్రభు వారు ఆయన శిష్యుని అడుగుతారు, మీరు భోజనం చేశారు, ఏమైనా భోజనం ఉన్నదా? నెక్స్ట్ ఇంకోటి అడుగుతారు. ఏమడుగుతారంటే, వాళ్ళు శిష్యులు యేసు ప్రభు వారు ఇంకా కనిపించలేదని పేతురు వీళ్ళంతా ఆయన ఫ్రెండ్స్ అంతా కలిసి ఏం చేస్తారంటే చేపలు పట్టడానికి పోతారు. పోయినప్పుడు యేసు ప్రభు వారు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. బాబు నేను ఉన్నాను, ఇంతలోనే మీరు వెళ్ళిపోయారా, వెనక్కి వెళ్ళిపోయారా అని చెప్పి ఆ సముద్రం దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు వాళ్ళకి చేపలు రావు. రాత్రంతా చేపల కోసం వలేస్తారు కానీ అస్సలు వాళ్ళకేమీ దొరకవు అనమాట. రాత్రంతా కష్టపడతారు. అప్పుడు యేసు ప్రభు వారు కనిపిస్తారు. కనిపించినప్పుడు మీకు ఈ వైపు వేయమని అంటారు. వేరే వైపున మీరు వేస్తున్న వైపు కాదు, ఇంకొక వైపున వల వేయమంటాడు. అప్పుడు చేపలు బాగా పడతాయన్నమాట. పట్టినప్పుడు అప్పుడు కనుక్కుంటాడు పేతురు. ఏమంటాడు? రబ్బుని, ప్రభువాని పిలుస్తాడు. అప్పుడు యేసు ప్రభు ఎప్పుడైతే తన జీవితంలో అద్భుతం జరిగిందో, అద్భుతం చేసేవాడు ఎవరు ఈ లోకంలో? యేసు ప్రభు వారే. ఓ పాట వచ్చిందయ్యా ఈ మధ్య. ఏం పాట అది? ఈ మధ్య యూట్యూబ్లో ఒక పాట వచ్చింది, విన్నారా? ఏమైనా చేయగలరు, కథ మొత్తం మార్చగలరు. అదే మన కథ అంతా. అర్థమైందా? మన స్టాండర్డు, మన పరిస్థితి ఏదైనా ఉండొచ్చు. మీరు యేసు ప్రభువారిని నమ్ముకుంటే మీ కథ మొత్తం మార్చేస్తారు. అర్థమైందా? మీరు చదువు ఉన్న మొద్దోళ్ళైనా కానీ యేసు ప్రభువారే చదువు చెబుతారు. అర్థమైందా? మీకు చదువు రాకపోయినా, ఏది రాకపోయినా కానీ మీకు జ్ఞానం ఇచ్చేది యేసు ప్రభువు. ఎంతోమంది భక్తులు చెప్పారు, మేము తెలివిలేని వాళ్ళం, అయినా కానీ దేవుడు మాకు జ్ఞానం ఇచ్చాడు. మాకేం లేదు, అయినా కానీ దేవుడు మమ్మల్ని పోషిస్తున్నాడు. అర్థమైందా? మాకెంతో అనారోగ్య పరిస్థితి వచ్చింది, అయినా దేవుడు మమ్మల్ని స్వస్థపరిచారు, మమ్మల్ని ఇంకా బ్రతికి ఉంచారని ఎంతోమంది భక్తులు సాక్ష్యాలు ఇస్తున్నారు. అర్థమైందా? కాబట్టి యేసు ప్రభు వారు అన్ని విషయాల్లో మనకు సహాయం చేసే దేవుడు. ఆయనే మన సమస్తం. నెక్స్ట్ అమ్మా, ఇంకా ఏంటి? ఇంకొక ఆయన అడుగుతాడు, నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఎవరిని? పేతురునా యోహాన్నా? పేతుర్ని అడిగాడు. ఎందుకంటే ఆయన ఏం చేశాడు? యేసు ప్రభు వారు కనపడకపోతే డింగిని వెళ్ళిపోయాడు. అక్కడికి చేపలు పట్టడానికి పోయాడు. అర్థమైందా? యేసు ప్రభు వారు తిరిగి లేచిన సంగతి కూడా తెలుసు పేతురుకి, అయినా కానీ ఏం చేశాడు? వెళ్ళిపోయాడు, మళ్ళీ కనపడలేదని. అర్థమైందా? అయినా కానీ యేసు ప్రభు వారిని వదిలిపెట్టలా. యేసు ప్రభు వారు నమ్మకస్తుడు కాకపోయినా కానీ మీరు చెప్పిస్తా నేను అంతా. యేసు ప్రభు వారు అంటే తనకంత నమ్మకంగా లేకపోయినా కానీ ఆ పేతుర్ని వదిలిపెట్టలా. పేతుర్ని వెంటాడి తిరిగి యేసు ప్రభు వారు ఆయన దగ్గరికి తీసుకొచ్చుకున్నారు. మనమైనా అంతే. మనం కూడా యేసు ప్రభువుని వదిలిపెట్టి పక్క వెళ్ళిపోయామనుకో, ఈ VBS తప్పించుకొని బయటికి పోయారనుకో, ఇంకోసారి మళ్ళీ తీసుకొస్తాడు. మీరు దేవుని ప్రణాళికలో ఉంటే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టాడు.
అర్థమైందా? కాబట్టి పేతురు గారు కూడా అంత నమ్మకంగా లేకపోయినాను పేతురు గారు వచ్చిందాక తీసుకొచ్చి, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగారు కదా. తర్వాత అవును ప్రభువా అని చిరాకు పడతాడు కూడా. ఒకసారి 3 సార్లు అడుగుతాడు, ఎన్నిసార్లు చెప్పాలా అంటాడు. అర్థమైందా? అయితే మళ్ళీ ఆయనే అన్నది ఎప్పుడు, యేసుప్రభా నువ్వు తెలుసా, ఇదిగో యేసుప్రభా శిష్యుడు అంటే ఏమన్నాడు, నాకు తెలియదా, నో 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 నాకు తెలియదు, అసలు ఆ యేసుప్రభు ముఖమే నేను చూడలేదు అన్నాడు కదా. నాకు తెలియదు అన్నాడు. అబద్ధికుడు అనమాట పేతురు. అయినా కానీ యేసుప్రభు ఆయన్ని వదిలిపెట్టకుండా ఆయన్ని తిరిగి మళ్ళా ఆయన పరిచర్యలోకి పిలుచుకున్నాడు అనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చేశారు, పేతురుకి ఏం చెప్పాడు, నా గొర్రెలను మేపుము అని చెప్పారు. కాబట్టి ఒక్కసారి పేతురు గారు ఇలాగా నేను చెప్పినట్టు నిలబడి వాక్యం చెప్తే, అంటే నన్ను నేను పోల్చుకోలేనులే పేతురు గారితో, కానీ ఒక్కసారి పేతురు గారు వాక్యం చెప్తే అంకులను అడగండి ఎంతమంది రక్షణ పడ్డారు. 3000 మంది యేసు ప్రభులోకి వచ్చారు. అంటే అంత గొప్ప దైవజనుడిగా పేతురు గారిని దేవుడు చేశాడు. అదే చెప్తే ఏమైనా చేస్తాడు. మనం పనికిమాలిన వాళ్ళమైనా కానీ మన పక్షంగా ఎన్నో మేళ్ళు దేవుడు చేస్తారు. అది జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభువాన్ని ఈనాడు మీరు పోగొట్టుకుంటే మీరు మీ జీవితం అంతా పోగొట్టుకున్నట్టే గుర్తుపెట్టుకోండి. మీ జీవితానికి మంచి గైడ్ ఆయనే, మీ జీవితానికి కంఫర్టర్ ఆయనే, మీ జీవితంలో సంతోషం ఇచ్చేది ఆయనే, మీ జీవితానికి సమస్తం ఆయన. ఈరోజు పెట్టాం కదా, ఓవర్ ఆల్ మనకు సమస్తము ఆయనే. తెలియని వాళ్ళకి తెలియదు, తెలిసింది కదా. తెలిసినప్పుడైనా కానీ దేవుని సన్నిధానానికి వచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను క్షమించు, నన్ను కూడా మీ బిడ్డగా నన్ను కూడా స్వీకరించు. ఆ పేతుని స్వీకరించావు కదా, అర్థమైందా? ఆ నతనీయుల్ని పిలిచావు కదా, నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని అడగండి. అర్థమైందా? హలో, నా వైపు ఆయన ఇట్లా చూస్తున్నాడు, సరిగ్గా చూడండి ఆయన బాబు. చక్కగా యేసు ప్రభువాన్ని నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు మీ మంచి కోసమే చెప్తున్నా. అర్థమైందా? మా పిల్లల్ని కూడా అంతే, మా పిల్లల్ని కూడా ఇట్లాగే చెప్పేదాన్ని, మీకే కాదు మా పిల్లలకు కూడా చెప్తుంటా నేను. సరే, ఇట్లా యేసు ప్రభువాన్ని మనం వదిలిపెట్టకూడదు. ఆయన వాక్యం దొరికినప్పుడు ఆ వాక్యం అంట జుంటి తేనె ధారల కంటే మధురంగా ఉంటుంది. మధురంగా ఉన్నది కాబట్టే ఇక్కడ కొంతమంది బిడ్డలు యేసు ప్రభులోకి వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత. అర్థమైందా? అలాగే మీరు కూడా ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము, ఈనాడే మీరు యేసు ప్రభు దగ్గరికి రండి, మోకరించండి, ఆయన సన్నిధిలో మీరు ప్రార్థించండి. అర్థమై మేమెవరు మా ప్రార్థన చేయటం కాదు, మీరే మీ తప్పును మీరే దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. మీరు ఒప్పుకున్నప్పుడు యేసు ప్రభు వారు మీ పాపం అంతటినీ కడిగేస్తాడు. ఆయన మిమ్మల్ని ఆయన సొంత బిడ్డలుగా స్వీకరిస్తాడు. మీ జీవితం, మీ భారం అంతా ఆయనే మోస్తాడు. ఇక మీకు అంత భారంగా అనిపించదు. ఆయన దగ్గరికి వచ్చాక మీ జీవితం మీకు భారంగా అనిపించదు. మీ జీవితం ఎంతో హ్యాపీగా ఉంటుంది. నేను వచ్చాను కదా, నేను కూడా 17 సంవత్సరాలు దాటిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి వచ్చాను. అర్థమైందా? ఇంటర్మీడియట్ టైంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చాను. యేసు ప్రభుని ఆశ్రయించాను నేను కూడా. ఆయన నా జీవితాన్ని హ్యాపీగా చేశాడు, ఎన్నో మేళ్ళు చేశాడు, ఎంతో గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు. అర్థమైందా? కాబట్టి ఈ సమయాన్ని మీరు కూడా పోగొట్టుకోకుండా, ఈ VBSలో మీరు విన్న వాక్యాన్ని వదిలిపెట్టకుండా యేసు ప్రభు వారి పాదాల దగ్గరికి రండి, వచ్చి మీ పాపాలు ఒప్పుకోండి. దేవుడు మిమ్మల్ని క్షమించి ఆ నిత్య జీవం మీకు ఇస్తారు. ఆయన బిడ్డలుగా ఈ లోకంలో బ్రతుకుతారు. అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. మహాపరిశుద్ధుడగు తండ్రి, మీకు వందనాలు దేవా. సర్వభూమికి మహారాజువు, గొప్పవాడవు, దయాళుడవు తండ్రి, మీకు వందనాలు. ఈ 10th సెషన్లో తండ్రి, మీ దాసురాలిపైన మీ ఆత్మ సహాయం ఇచ్చి, మీ దాసురాలి నోటికి తోడై ఉండి చిన్న బిడ్డల కొరకు మీరు అనుగ్రహించిన మంచి మాటలను బట్టి మీకు వందన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. లోక పాపమును మోసుకొని పోవు
దేవుని గొర్రెపిల్లగా మీరున్నారు. ఈ లోకానికి వచ్చి మా పాపం అంతటిని సిలువలో మా స్థానాన్ని తీసుకొని మా కొరకై మీరు పాపముగా మారి తండ్రి దేవా మమ్మల్ని దేవుని యందు నీతిమంతులుగా మీరు చేస్తూ వచ్చారు. అటు కృపను బట్టి మీకు వందనస్తుతులు స్తోత్రాలు దేవా. మా కొరకై శిలువలో బలి అయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన దేవునిగా మీరున్నారు. మీకు వందనస్తుతులు స్తోత్రాలు. ఈ కార్యమును తండ్రి దేవా బిడ్డల హృదయాల్లో జరిగించి భవిష్యత్తులో వారికి తోడై ఉండి దినదినం మీ బాహుబలపు సహాయంతో బిడ్డలను నడిపించి లోకంలో ప్రత్యేక జీవితం ఇచ్చి దేవా మీ మహిమనిచ్చి మీ నామాన్ని వారి పక్షంగా ఘనపరుచుకోమని బ్రతుకాలం అంతా మీకు కృపాక్షేమములు వారి వెంట వచ్చినట్లుగా అనుగ్రహించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. మీ ఉన్నత ఉద్దేశాలు వారి పక్షంగా సంపూర్ణంగా నెరవేర్చండి తండ్రి. మరి ఈ సెషన్లో ఇంకా గ్రూప్ డిస్కషన్లో కూడా సహాయం చేయండి. టీచర్స్ ద్వారా బిడ్డలతో మీరు మాట్లాడుతూ రండి. మీరే మహిమ పొందుకోండి. మెమరీ వర్సెస్ రాయట్లో కూడా సహాయం దయచేయండి. రేపటి ప్రొఫెషన్లో కూడా మహిమ పొందుకోమని యేసు వారి ధన్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గ్రూప్స్ కూర్చోండి, త్వరగా ఫిలప్ చేస్తే మెమరీ